అమ్మ నమస్తే అమ్మ, ఏం పేరు మీ పేరు? నాగమణి. నాగమణి. ఏ ఊరు నుంచి వచ్చారు? గుంటూరు. గుంటూరు నుంచి వచ్చి. గుంటూరు అంటే మహానాడేలే మా చెల్లెళ్ళు వస్తుంటే వస్తా నేను కూడా ఏందో చూద్దామని. అంతకుముందు జగన్ వ్యాయామంలో మేము పట్టాలు ఇస్తున్నాం రాండి పలానా చోటకి అన్నారు. బస్సులు పెట్టారు, నమ్మించి మోసం చేశారు. ఓన్లీ మీటింగ్ కోసమే వాళ్ళు ఉపయోగించుకున్నారు, జనాలంతా పోగు చేశారు. కానీ మాకు పట్టాలు ఇచ్చింది లేదు, ఏమీ లేదు. ఈ లోకేష్ అన్న అక్కడ మా ఏరియాకి వచ్చి మీకు పట్టాలు ఇస్తాం, మీకు ఈ అసైన్డ్ భూములు కూడా రెగ్యులరైజ్ చేస్తాము, మీకేం ప్రాబ్లం ఉండదు, మీరు తాకట్టు పెట్టుకోవాలన్నా అమ్ముకోవాలన్నా మేము రెగ్యులర్ చేస్తామన్నారు. చెప్పిన మాట ప్రకారం చేశారు ఆయన. మహానాడులో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు? 32 సంవత్సరాలు అండి. ఇన్నాళ్ళు ఇల్లు ఉండ చేతిలో పట్టాలేకపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారు మీరు? ఇప్పుడు చాలా ఇబ్బందులు పడ్డామండి. చాలా మంది వచ్చి చాలా మాటలు చెప్పారు కానీ ఎవరి వల్ల కాలేదు. ఈ లోకేష్ అన్నగారు వచ్చారు, మాట చెప్పారు, మాట ప్రకారంగా అంతా చేసుకుంటూ వెళ్తున్నారు. మన మంగళగిరి నియోజకవర్గం బాగా డెవలప్ చేస్తుంది కూడా ఆయనే. ప్రతి ఒక్కళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి మాకు పలానా లేదండి అంటే చాలు చేసి పెడుతున్నారు. ఇదే పట్టా కోసం గతంలో పడ్డ కష్టాలు కానీ తిరిగిన ఆఫీసులు కానీ ఏమైనా ఉన్నాయా? మేము చాలా మందికి చెప్పామండి, తిరిగామండి. అంతకుముందు లీడర్లు చాలా మంది వచ్చారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము చెప్పుకున్నాము, అయినా ప్రయోజనం లేకుండా పోయింది. మరి ఈరోజు ఇదే పడ్డని నారా లోకేష్ గారి చేతుల మీద తీసుకోవడం ఎలా ఉంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. ఎలా పలకరించారు ఎక్కేటప్పుడు స్టేజ్? అసలు మన సొంత మనిషి ఆహ్వానించినట్టుగా ఆహ్వానించారు, మన ఇంట్లో మనిషిలాగా ఆకట్టుకున్నారు. ఏమి ఇచ్చారన్నా? మాకు బట్టలు పెట్టారండి, మా మిస్సెస్కి మాకు బట్టలు పెట్టారు, మాకు బట్టలు పెట్టారు. ఇంకోటి నాకు బట్టలు పెట్టారు, ప్యాంట్ షర్ట్ పెట్టారు. ఎలా ఉంది? చాలా బాగుందండి. చక్కగా మన సొంత వాళ్ళని అలాగ ఆహ్వానిస్తాం, అలా ఆహ్వానించి భోజనం పెట్టి బట్టలు పెట్టి పట్టా ఇచ్చి చేతికి పంపించారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వ సర్టిఫికేట్ భవిష్యత్తులో మీకు కానీ మీ పిల్లలకు కానీ ఎలా ఉపయోగపడుతుంది? ఉపయోగపడుతుందండి. ముందు చాలా భవిష్యత్తు ఉంది, ఉపయోగపడుతుంది. చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు కూడా కంపెనీలు రప్పిస్తున్నారు. ఈ నెల్లి చాలా ఫాస్ట్గా చేస్తున్నారు వాళ్ళు. ఈ ప్రభుత్వం ఈ పట్టా ద్వారా మీ ఇల్లు మీకు మీ హక్కుగా మారింది, దీని గురించి ఏం చెబుతారు? చాలా సంతోషంగా ఉందండి. అంతకుముందు ఎంతోమంది ఎన్నో మాటలు చెప్పారు కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఈయన చెప్పారు, చెప్పినట్టుగా చేశారు, కరెక్ట్గా మాట నిలబెట్టుకున్నారు ఈయన లోకేష్ గారు. నారా లోకేష్ గారి పరిపాలన ఎలా ఉంది మంగళగిరిలో? చాలా బాగుందండి, చాలా బాగుంది. డెవలపింగ్ కూడా మంగళగిరి ఏంటి మా నియోజకవర్గం మొత్తం డెవలపింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు. మాకు ఫ్లైఓవర్లు కూడా వేస్తున్నారు, కడుతున్నారు. మరి మీ ఆసన నారా లోకేష్ అనే వ్యక్తి మంగళగిరి ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు, ప్రభుత్వ సొమ్ముతో విదేశాల్లో జలసాలు చేస్తున్నారు అన్నారు గత ప్రభుత్వ నాయకులు. లేదండి, అవన్నీ అబద్ధాలు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సొంత ఖర్చే పెట్టుకుంటారు కానీ ప్రభుత్వ సొమ్ము ఒక రూపాయి కూడా ఇచ్చేసేది లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటారు కానీ ప్రభుత్వ సొమ్ము మాత్రం చేయడం. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఈ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది. ఇదివరకు పట్టించుకోలేదు. ఇప్పుడు బాగుంది, చాలా బాగా చూస్తున్నారు. ఓవరాల్గా ఈ పట్టా ఇచ్చినందుకు, మీ చేతికి ఇచ్చినందుకు నారా లోకేష్ గారికి ఏం చెబుతారు? చాలా ధన్యవాదాలండి నారా లోకేష్ గారికి, చాలా ధన్యవాదాలు. అంతకుముందు మాట చెప్పారే కానీ చాలామంది ఎవరు చేయలేకపోయారు. ఈయన అన్న మాట ప్రకారంగా నిలబెట్టుకున్నారు. చాలా సంతోషంగా ఉంది.